ఈరోజు 800 కోట్లు జనాలు ఉన్నారంటే దానిలో 500 కోట్లు బైబిల్ ప్రింట్ ఆయపడిందంటే ఆశ్చర్యమే లేదండి. అంత బైబిల్ ఈరోజు ప్రింట్ ఆపడింది. ఈ సహోదరి చేసిన త్యాగం వలన చాలామందికి బైబిల్ దొరికింది. ఈరోజు మనకు మొబైల్లో ఉన్నది చదవలేకపోతున్నాము. 26 మైళ్ళు దూరంగా ప్రయాణం చేసి హల్లెలూయా బైబిల్ పొందుకున్నారండి. మనం ఎంత త్యాగం చేస్తున్నాము బైబిల్ కొరకు? మార్నింగ్ చదువుతున్నామా, ఈవినింగ్ చదువుతున్నామా, ఈరోజు ఈ స్తోత్రం ప్రార్థన చేస్తున్నామా? చదువుని పాఠ్య పుస్తకాలే ఈరోజు చదువుతున్నాము కానీ, స్కూల్ పుస్తకాలే ఈరోజు చదువుతున్నాము కానీ, కాలేజీ పుస్తకాలే చదువుతున్నాము కానీ ఈ బైబిల్ని మనం చదవడం లేదు. ఆయన విలువైన వాక్యమును మనం వెతకడం లేదు. ఈ సహోదరి మీరు తలంచుకోండి, ఈ బైబిల్ చదవండి. ఈ బైబిల్లో చాలా విలువైన కార్యములు ఉన్నది, అమూల్యమైనది ఉన్నది, విడుదల ఉన్నది, స్వస్థత ఉన్నది. ఓ స్తోత్రం, ఇది మంచి దారిలో నడిపించడానికి ఒక మంచి హైడ్ది. దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. చదవండి, ఆశీర్వదించబడండి.